సో ఏంటి అచీవ్ చేశారు? ఒకవేళ నేను సివిల్ సర్వెంట్ని అయితే ఇవి చేయాలని ఏమైనా అనుకున్నారా? Ma'am, first thing was like whichever district they give me, I want to convert into a model district. ఒక మోడల్ డిస్ట్రిక్ట్ చేసి ఎంటైర్ ఇండియానే ఒక చూసేలాగా, ఓకే దిస్ డిస్ట్రిక్ట్ హ్యాస్ సంథింగ్ అచీవ్డ్, నాట్ జస్ట్ మై అచీవ్మెంట్ బట్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ అచీవ్మెంట్. సో ఇది అన్ని సెక్టార్స్లో ఎడ్యుకేషన్, హెల్త్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్కి ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఒక అలా గ్రూప్స్ చేయించి ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ వాళ్ళని చేయడం. నెక్స్ట్ ఎడ్యుకేషన్లో స్టూడెంట్స్కి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్నే బెస్ట్ స్కూల్స్ చేద్దాం. వై ఆర్ వి వాట్ ఫోకసింగ్ ఆన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్? సో ఎందుకంటే నాట్ మెనీ పీపుల్ కెన్ అఫోర్డ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్. సో గవర్నమెంట్ స్కూల్స్ని అక్కడ టీచింగ్ అని ఇంప్రూవ్ చేయడము. దెన్ యూత్కి వాట్ వాళ్ళని మోటివేట్ చేసి జాబ్ ఓరియంటెడ్ అలా ట్రైనింగ్ ఇవ్వడము. సో ఎంటైర్ ఏదే సెక్టర్ వదలకుండా ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ సొసైటీ వాళ్ళందరినీ ఈక్వల్గా ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు ఏదో ఒక స్కీమ్ కానీ ఏదైనా దాన్ని అచీవ్ చేయాలంటే మ్యామ్ సక్సెస్ఫుల్గా చేయాలంటే ఒక గవర్నమెంట్ ఆఫీషియల్తో కుదరదు. అది వీ నీడ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్, వీ నీడ్ దిస్ సొసైటీ. అంటే ఇప్పుడు సివిల్ గ్రూప్స్ అంటారు మనం, అంటే ఎన్జిఓస్ లాంటి అలాంటి గ్రూప్స్, ఇండివిజువల్స్ అందరి సపోర్ట్ కావాలి. సో ఇలా అందరి సపోర్ట్తో మనం ఒక దాన్ని మనం సక్సెస్ చేయొచ్చు. నిజంగా నాకు మాత్రం ఒక విషయం అర్థమైంది. మొత్తం ఇంటర్వ్యూ అంతా మిమ్మల్ని ఇంతసేపు మీతో మాట్లాడిన తర్వాత ఒక మంచి పర్సన్, ఒక మంచి విజన్ ఉన్న విమెన్ బళ్ళారికి ఐఏఎస్గా వెళ్తున్నారు. బళ్ళారి ఈజ్ గోయింగ్ టు బీ చేంజ్ ఇన్ ఎ పాజిటివ్ వే అన్న విషయం నాకు అర్థమైంది. సో మిమ్మల్ని ఫస్ట్ టైం ఒక సివిల్ సర్వెంట్ని అడుగుతున్నాను. ఎందుకు అని అంటే మీరు ఒక అమ్మాయి, మీరు ఆ టీనేజ్ని దాటే అలాంటివన్నీ చూసే ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. చాలామంది అమ్మాయిలు, చాలామంది అబ్బాయిలు ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వకుండానే, కెరియర్లో ఎక్కడ సెటిల్ అవ్వకుండానే ప్రేమలు, పెళ్ళిళ్ళు, టైంపాస్లు, బయట తిరగడాలు, ఫ్రెండ్స్, పార్టీస్, ప్యాషన్స్ అంటూ తిరుగుతున్నారు. వీళ్ళందరి గురించి మీకేమనిపిస్తూ ఉంటుంది యాజ్ ఎ సివిల్ సర్వెంట్గా? లేదు, ఎంతమంది మీరు కూడా చూసే ఉంటారు, ఇటు మీ బెంగళూరులో కానీ లేకపోతే ఇక్కడ ఉన్నప్పుడు కానీ. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మ్యామ్ ఇవన్నీ ఇట్స్ లైక్ ఇవన్నీ సైడ్ మన లైఫ్లో, దీస్ ఆర్ నాట్ ద మెయిన్ థింగ్స్. బికాజ్ ఈ కాలేజ్ లైఫ్ కానీ ఎంజాయ్మెంట్, పార్టీ, బయటకు వెళ్ళడం, దే ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. స్టూడెంట్ లైఫ్ ఒక్కసారి వచ్చింది మరీ రాదు. వీ నీడ్ టు ఎంజాయ్. కానీ దానివల్ల మనం లైఫ్ని ఇంపాక్ట్ చేసుకోరాదు. ఎందుకంటే ఒక 3 years డిగ్రీ, 4 years డిగ్రీ తర్వాత మన నెక్స్ట్ 30 years, 35 years ఏం చేయాలి అనేది మనం ముందే డిసైడ్ అయిపోవాలి. సో మనం వెల్ ప్లాన్డ్గా వెళ్తేనే మనము బాగా సెటిల్ అవుతాము. ఇప్పుడు మనం ఇమీడియట్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే లాంగ్ టర్మ్లో మనం విల్ బి సఫరింగ్. బికాజ్ వేరెవరో బాగా ప్లాన్ చేసుకొని వాళ్ళు సెటిల్ అవుతున్నారు అండ్ మన దగ్గర ఒక ప్లాన్ లేదు. నెక్స్ట్ 3-4 yearsలో నువ్వు ఎక్కడ ఉంటావంటే మనకి, ఐ మీన్ వెన్ యూర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ దాట్ క్వశ్చన్, సో యూర్ నాట్ వెల్ ప్లాన్డ్, యూర్ నాట్ వెల్ ఎక్విప్డ్ టు హ్యాండిల్ లైఫ్. సో అలా ఇమీడియట్ ప్లెజర్ ఆర్ హ్యాపీనెస్ కోసం మనం థింక్ చేస్తే వీ వోంట్ బి ఏబుల్ టు ప్లాన్ ఫర్ దీస్ థింగ్స్. సో దానికి వీ కెన్ గో అవుట్ విత్ ఫ్రెండ్స్, కానీ అన్నీ లిమిటెడ్. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు గివ్ ఈక్వల్ ఫోకస్ టు ఎడ్యుకేషన్, కెరియర్. ఎందుకంటే ఇప్పుడు యూపీఎస్సీ ఇప్పుడు కాలేజ్లో ప్లేస్మెంట్స్ వస్తుంది. సో మ్యాక్సిమం 10 lakhs or 12 lakhs అలా అనుకున్నా కూడా, సో జస్ట్ ఇమీడియట్ హ్యాపీనెస్ ఆర్ ఇమీడియట్ సక్సెస్. ఇప్పుడు నేను దానికి లూర్ అయ్యి ఇఫ్ ఐ టేకన్ అప్ సమ్ జాబ్ ఆర్ సంథింగ్, సో ఐ వుడ్ మిస్డ్ అవుట్ యూపీఎస్సీ. అంటే ఇప్పుడు ఒక 2 years మనం కొంచెం బ్రేక్ వేసేసి లాంగ్ టర్మ్లో థింక్ చేసి మనం యూపీఎస్సీ క్రాక్ చేసామంటే నెక్స్ట్ 35 years ఆఫ్ యువర్ లైఫ్ విల్ హ్యావ్ ద బెస్ట్ లైఫ్ అండ్ యు ఆర్ సర్వింగ్ ద పీపుల్. సో అలా మనం చాలా ఫోకస్డ్గా ఉండాలి, చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకంటే మనం బయటకు వచ్చాక ఎక్కడో ఏదో వచ్చాము అని అలా అనుకోకుండా, సో ఒకసారి వన్స్ వి సెటిల్ ఇన్ లైఫ్ దెన్ అగైన్ యూ కెన్ టేక్ అప్ దిస్ ఎంజాయ్మెంట్స్. అలా ఉంటుంది. దట్స్ ఫెంటాస్టిక్. అయితే ఇంటర్వ్యూలో మీరు పర్టికులర్గా ఒక లాంగ్వేజ్లో ఇవ్వాల్సిందని చెప్పని మీరు ముందుగానే చెప్పాల్సి ఉంటుంది కదా, లాంగ్వేజ్ చూసి ఉంటుంది. సో ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నారు మీరు? ఇంగ్లీష్ మ్యామ్, ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్లోనే ఇచ్చాను ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం అది జరిగిందా? మీ దాంట్లో కూడా ఇచ్చారా? మ్యామ్ మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఎక్కడ ఇచ్చారు? బెంగళూరులో ఇచ్చాను, నెక్స్ట్ ఢిల్లీలో ఇచ్చాను. సో అక్కడ చాలా ఇన్స్టిట్యూట్స్లో వెళ్ళాను. ఒక మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మాక్ ఇంటర్వ్యూస్ ఇంకొకటి ఐ వాంట్ గివ్ అడ్వైస్ టు సివిల్ ఆస్పిరెంట్స్. చాలామంది డిప్రెషన్ ఫీల్ అవుతారు. ఇప్పుడు మాక్ టెస్ట్ ఆర్ నాట్ ద రియల్ ఇంటర్వ్యూస్. సో కొన్ని చోట్ల ప్యానల్ ఇస్ డిఫరెంట్,
వాళ్ళ ఓరియంటేషన్ ఇస్ డిఫరెంట్, వాళ్ళ థింకింగ్ ఇస్ డిఫరెంట్. సో ఇఫ్ యూ డోంట్ మ్యాచ్ అప్ టు దేర్ థింకింగ్, వాళ్ళ కొన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వచ్చు మన గురించి. సో దాని నుంచి మనం డిస్హార్టెండ్ అవ్వరాదు. సో వీ షుడెంట్ ఫీల్ లో. సో చాలామంది అది జరుగుతుంది. ఈవెన్ ఐ హ్యాడ్ దిస్ ఎక్స్పీరియన్స్. అవుట్ ఆఫ్ 10 మాక్ ఇంటర్వ్యూస్ ఒక 3-4 అలా అయ్యాయి, వేరిన్ నేను కొంచెం చాలా లో వెళ్ళిపోయాను. బట్ అవి సీరియస్గా తీసుకోకండి. జస్ట్ మాక్ ఇంటర్వ్యూస్ ఎందుకు ఇవ్వాలంటే మనకి ఎక్స్పోజర్ రావాలి. సో దాట్ యూఆర్ ఏబుల్ టు ఓపెన్ అప్ అండ్ స్పీక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఒక ఇంటర్వ్యూయర్కి మన మొత్తం పర్సనాలిటీ గురించి తెలియాలి, నాట్ జస్ట్ అవర్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంట్రెస్ట్. సో మనం ఏంటి, మనం బయట నుంచి ఒకవైపు, లోపల నుంచి ఇంకొక వైపులాగా ఉన్నామా, ఆర్ వి ట్రైంగ్ టు యాక్ట్ స్మార్ట్లీ, అక్కడ మన ఒరిజినాలిటీ ఏంటి. సో ఇలాంటి థింగ్స్ అన్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు మ్యామ్. సో మనం మన ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయాలి అండ్ వీ హ్యావ్ టు ట్రస్ట్ అవర్ సెల్ఫ్. నేను ఒక సివిల్ సర్వెంట్ దగ్గర విన్నానండి, ఆర్టిఫిషియల్గా మాట్లాడడం, ఆర్టిఫిషియల్గా నవ్వడం, ఆర్టిఫిషియల్గా ఆన్సర్ చేయడం లాంటిది కూడా చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది అక్కడ అని చెప్పని విన్నాను. అవునా, మీకు అలా ఎవరైనా చెప్పారా అక్కడ, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పడం కానీ? లేదు, అంటే నాకైతే అలా ఏం ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. బికాజ్ ఐ వాజ్ వెరీ ఓపెన్. అంటే నాకు తెలియదంటే డైరెక్ట్గా చెప్పేశాను. సో ఒక క్వశ్చన్ అడిగారు, ట్రీటీ గురించి అడిగారు, ఆ ట్రీటీ ఇయర్ అడిగారు. సో నాకు అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం నాకు గుర్తు రాలేదు ట్రీటీ. సో నేను చెప్పాను సార్ డైరెక్ట్గా, సార్ ఐ డోంట్ నో ద ఇయర్, కానీ ఐ కెన్ టెల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద ట్రీటీ, which all countries have signed the treaty and what is the outcome of the treaty, but I cannot tell the exact year. సో ఇలా మనకి ఏది తెలుసు అని చెప్పాలి, ఏది తెలియదో డైరెక్ట్గా మనకు తెలీదు అని చెప్పాలి. బికాస్ మనం అక్కడ ఇది చేస్తే, కవర్ చేయడానికి ట్రై చేస్తే సెకండ్ క్వశ్చన్ అడుగుతారు. ఆ సెకండ్ క్వశ్చన్ అడిగినప్పుడు మనకి తెలియదంటే మనం వీఆర్ మేకింగ్ అవర్ సెల్ఫ్ టు ఫాల్ ఇన్ టు ట్రబుల్. సో మనకు తెలియదు అని చెప్పేస్తే అక్కడ ఫస్ట్ పాయింట్లోనే ఇంకొక క్వశ్చన్ అడుగుతారు, సెకండ్ క్వశ్చన్. సో మనం అక్కడ స్కోర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంటర్వ్యూలో ఇప్పుడు మనం క్రికెట్లో 6 balls ఉంటాయి. అన్ని 6 balls మనం 6 కొట్టాలని ఏం లేదు, 6 or 4. ఫస్ట్ 2 balls 0 అవ్వచ్చు, 3-4 balls 0 అవ్వచ్చు, లాస్ట్ 2 balls వీ కెన్ హిట్ 6. సో అలా ఇంటర్వ్యూలో అలానే సేమ్. సో ఇనిషియల్ ఒక 2 questions మనం ఆన్సర్ చేయలేదంటే మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, వీ షుడెంట్ లూజ్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ని అదే ఎనర్జెటిక్, అదే దీంతో ఆన్సర్ చేస్తే దే విల్ అప్రిషియేట్ అవర్ ప్రోగ్రెస్ మ్యామ్. అలాగే మెయిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు పర్టికులర్ ఈ డ్రెస్లో వెళ్ళాలి, ఈ డ్రెస్లో వెళ్ళకూడదా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పి ఉన్నాను. మీరేం చేస్తారు అప్పుడు? అదే మ్యామ్, ఫస్ట్ వాజ్ లైక్ చూసింగ్ సారీ. సో సారీ వేసుకొని వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాము. సారీలోనే విచ్ కైండ్ ఆఫ్ సారీ, కాటన్ అలాంటి సారీస్, దెన్ కలర్, ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ కొంచెం టైం పట్టింది. ఒక 4-5 sarees కొన్నాను, అన్ని ట్రయల్స్ చేసి. సో ఫైనలీ ఐ కేమ్ అప్ విత్ 1 saree. అచ్చా, ఇంతకు ఏ కలర్ వేసుకున్నారు ఫైనల్గా? ఒక యాష్, కొంచెం వైటిష్ యాష్ లాగా ఒక కలర్ సారీ. సో ఇన్ఫ్యాక్ట్ మేము ఒక మాక్ చేసాము ఢిల్లీలో, అంటే మార్నింగ్ సెషన్. సో బై 8 o'clock వీ వర్ సపోజ్ టు రీచ్ ద యూపీఎస్సీ భవన్. సో ఒక 3-4 days ముందే అందరూ మార్నింగే లేచి 5 o'clockకి రెడీ అయ్యి శారీ వేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళామన్నమాట యూపీఎస్సీ భవన్కి. అంటే సో టైం క్యాల్కులేషన్ చేయడానికి, సో ఎంత టైం పడుతుంది, ట్రావెలింగ్ ఎంత టైం పడుతుంది, రెడీ అవ్వడానికి, ప్రాక్టికల్. సో ఇలా ప్రాక్టికల్గా అంత డే 1 నుంచి నేను ప్రాక్టికల్గానే నేర్చుకుంటూ వస్తున్నాను మ్యామ్ అని. మీతో పాటు ఉన్న మిగతా మెంబర్స్ వాళ్ళందరూ ఎలా ఉండేవాళ్ళు? మీ మధ్య కోఆపరేషన్ అది ఎలా ఉండేది? అంటే ఫ్రెండ్స్ మ్యామ్, లైక్ ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇంటర్వ్యూకి మీరు అందరూ వెళ్ళారో గ్రూప్ మాది. సో ఎస్, మేము లైక్ అంటే మారుతుంటారు. ఇక్కడ ఇంటర్వ్యూ అనేసరికి అందరు ఒకే దగ్గర ఉండము, చాలామంది చాలా చోట్ల వెళ్తుంటారు. కొంతమంది చెన్నైకి వెళ్తారు, కొంతమంది ఢిల్లీకి వెళ్తారు అలా. సో బట్ ఐ హ్యాడ్ సమ్, ఆర్ గ్రూప్ 3 members ఉన్నాం మేము. సో మేము అందరూ ప్రిలిమ్స్ నుంచి వస్తూనే ఉన్నాము. సో మాది మంచి క్లోజ్డ్ గ్రూప్. సో వెరీ సపోర్టివ్, ఒకరినొకరిని సపోర్ట్ చేయడం. ఎలా అంటే నాకు లో కాన్ఫిడెన్స్ అన్నప్పుడు వాళ్ళు షేరప్ చేయడము, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడము. సో ఇలా అంతా జరిగింది. సో వీఆర్ వెరీ ఓపెన్ ఆర్ ట్రాన్స్పరెంట్, వీ షుడ్ నాట్ హైడ్ ఎనీథింగ్. ఒక గ్రూప్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, లేకపోతే మనం మొత్తం చెప్పేస్తాము, ఇంకొక పర్సన్ తను హీ విల్ జస్ట్ హియర్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ తనేం చెప్పడు తన వైపు నుంచి. సో అలా ఉంటే మనకు ప్రాబ్లం అవుతుంది. సో అలా కాకుండా లైక్ వి 3 of us వేర్ వెరీ
లైక్ క్లోజ్ గ్రూప్ అండ్ వి క్లియర్ దిస్ ఎగ్జామ్. అందరికీ బాగా ర్యాంకింగ్ వచ్చింది, సో వీఆర్ హ్యాపీ. రైటింగ్ స్కిల్స్కి వచ్చేటప్పటికి మీరు ఏమైనా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి వచ్చిందా? రైటింగ్ స్కిల్స్ ఎలా అంటే మ్యామ్, మనకి మెయిన్స్లో 800 మార్క్స్ అబోవ్ రావాలి. 800 మార్క్స్ అబోవ్ వస్తేనే వీల్ ఫైండ్ అవర్ నేమ్ ఇన్ ద ర్యాంక్ లిస్ట్. సో దానికి ఈ 20కి 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. దట్స్ ద ఫస్ట్ పాయింట్. సో ఒక క్వశ్చన్కి నాట్ మోర్ దెన్ 6-7 minutes. సో ప్రాక్టీస్ చేయడం కూడా అలానే చేసేదాన్ని. ఒక క్వశ్చన్ 6 to 7 minutes కన్నా ఎక్కువ పెట్టేదాన్ని కాదు. అండ్ దెన్ ఐ స్ట్రైట్ ఫర్ 2 hours 45 minutes, 3 hours కాకుండా 2 hours 45 minutesలో 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసేదాన్ని. అంటే మనకు ఒక 15 minutes బఫర్ టైం. అక్కడ ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ వస్తారు, వాళ్ళు అక్కడ షీట్ మీద ఫిల్ చేయాలి మన ఆన్సర్ షీట్ నెంబర్, క్వశ్చన్ షీట్ నెంబర్స్, ఇవన్నీ ఒక 10 minutes వెళ్తుంటుంది. సో ఇలా నెక్స్ట్ ఎస్ మ్యామ్, ఇంకొకటి మెయిన్ పాయింట్స్ స్టార్టింగ్లోనే రాయాలి అండ్ లెస్ ఇంపార్టెంట్ పాయింట్స్ లాస్ట్లో రాయాలి. మనం లెస్ ఇంపార్టెంట్ పాయింట్స్ స్టార్టింగ్లో రాస్తే వాళ్ళు ఫర్దర్ వెళ్ళరు. సో ఈ ఆన్సర్లో ఎక్కువ లేదు, స్టఫ్ లేదనేసి దే మైట్ నెగ్లెక్ట్. సో దేర్ ఇస్ నో పాయింట్ రైటింగ్ ఆల్ ద గుడ్ స్టఫ్ అట్ లాస్ట్. సో ఏది మంచి, ఇప్పుడు మనకి 10 points ఉంటే మనం అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకొని సో టాప్ 5 points స్టార్టింగ్లో రాయాలి. ఇంకా లాస్ట్ 5 points వీక్ పాయింట్స్ మనం కింద రాసేస్తే సరిపోతుంది. ఓకే, ఫైనల్గా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరి కోసం ఎగ్జామ్ పరంగా ఫిజికల్గా అండ్ మెంటల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? లైక్ మ్యామ్, దిస్ ఇస్ లైక్ ఈ మెయిన్స్ ప్రిలిమ్స్, ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, ద 3 phases ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ అంతా మ్యాటర్ అయ్యేది ప్రిలిమ్స్లో ఆ 4 hours, మార్నింగ్ 2 hours అండ్ ఆఫ్టర్నూన్ 2 hours. మెయిన్స్కి వచ్చేసరికి 6 hours, 3 hours ఇన్ ద మార్నింగ్, 3 hours ఇన్ ద ఆఫ్టర్నూన్. సో మనం 1 year ఏం చేసాము అదంతా అది మ్యాటర్ అవ్వదు. దోస్ ఫ్యూ అవర్స్లో మన బ్రెయిన్ ఎలా రన్ అవుతా ఉంది, ఏ స్పీడ్లో రెస్పాండ్ అవుతా ఉంది, హౌ వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఫుల్ 1 year 2 years చదివేసి ఎగ్జామ్ రోజు టైర్డ్ అయిపోతారు. దే వోంట్ బి ఏబుల్ టు గివ్ దర్ 100%. సో ఎగ్జామ్ రోజు చాలా రిలాక్స్డ్గా ఉండాలి, టెన్షన్ తీసుకోరాదు. మనం ఎంత రిలాక్స్ ఉంటామో మన మైండ్ అంత ఫాస్ట్గా రన్ అవుతుంది. అండ్ సో 1 day బిఫోర్ ద ఎగ్జామ్ మనం బుక్స్ అస్సలు టచ్ చేయరాదు. అంటే బాగా రిలాక్స్డ్గా ఒక మూవీ చూడడం కానీ, బయటకు వెళ్ళడం కానీ ఇలా చేస్తే మైండ్ రిలాక్స్ అయిపోతుంది. సో ఆ రోజు ఇట్ షుడ్ బి లైక్ యువర్ డే, వీ జస్ట్ నీడ్ టు రాక్ ఆన్ దట్ డే. Thank you so much and wish you all the best once again. Thanks a lot for coming to my show. Thank you so much. Thank you.